హాయ్ ఫ్రెండ్స్, ఈ మోబిక్విక్లో చాలామంది లోన్ తీసుకొని బాధపడుతూ ఉన్నారు ఈఎంఐ పే చేయలేకుండా. అదేవిధంగా కొత్తగా వచ్చేవాళ్ళు బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. వాళ్ళు కొత్తగా తీసుకున్న వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను. నెక్స్ట్ నేను ఎలా ఫాలో అయ్యాను, ఎలా పే చేసి బయట వచ్చినాను. ఈ వీడియో మీకు చివరి దాకా చూస్తే తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. నేను ఎలా ఈఎంఐ పే చేసినానో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు సపోజ్ ఎవరైనా మోబిక్విక్లో లోన్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు మోబిక్విక్ పే లేటర్ యాక్టివేట్ చేసుకోండి. అందులో మీకు ఎంత లిమిట్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. 10,000 15,000 అలా వస్తుంది కదా, అలా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కావాలంటే మీరు ఈఎంఐ లోన్ అనేది అప్లై చేయండి, జిపిఎంఐ లోను. అప్పుడు మీకు ఎంత లిమిట్ వస్తుందో 1 lakh లేకపోతే ఒక 50,000 అలా వచ్చిందంటే అప్పుడు అవసరం ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నారనుకోండి, మీకు పే లేటర్ 5వ తేదీ కట్టాలి. నెక్స్ట్ ఈఎంఐ కూడా మీరు 5వ తేదీ కట్టాల్సి వస్తుందన్నమాట. అదేదో మీరు పే లేటర్ అనేది ముందే ఒక రోజు ముందే మీరు పే చేసి మళ్ళీ ఆ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఆ అమౌంట్ అనేది పేరెంట్ చేసినారనుకోండి, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ లేకపోతే సిస్టర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్ నుంచి ఆ అమౌంట్ మళ్ళీ ఈఎంఐ అనేది కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు రొటేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మీకు శాలరీ వస్తానే మళ్ళీ ఈ పే లేటర్ పే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు రొటేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఈ పే లేటర్ అమౌంట్ని. అలా పే లేటర్ అమౌంట్ మీరు రొటేషన్ చేస్తేనే ఈఎంఐ అనేది కరెక్ట్గా కట్టుకొని రావచ్చు. లేదంటే మీరు ఈఎంఐ మిస్ అయినారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా పెద్ద అమౌంట్ ఎవరికైనా లిమిట్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి 1-2 సార్లు ఆలోచించుకోండి. మీకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటేనే దాని జోలికి వెళ్ళండి, లేకపోతే తక్కువ అమౌంట్ తీసుకొని. అంతేగాని ఇన్కమ్ సోర్స్ ఏం లేకుండా మీరు 1 lakh 1.5 lakh ఇలా తీసుకున్నారంటే మాత్రం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. చాలామంది కామెంట్స్లో ఏదో కామెడీ కూడా చేస్తూ ఉంటారనమాట. పే చేయకపోతే ఏమవుతుంది, సిమ్ తీయేస్తాము, ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసేది వాళ్ళే. ప్రతి ఇంటికాడ వాళ్ళే భయపడకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు ఎప్పుడు వస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఎప్పుడు ఎలాంటి కాల్స్ వస్తాయి, లేకపోతే మన డీటెయిల్స్ ఎవరికైనా పంపించేస్తారా, ఇలాంటి భయాలు ఎక్కువైపోతాయి. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూసినాను. అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో కొంత కామెడీగా కామెంట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం ఒక 2 months 3 months అయిన తర్వాత వాళ్ళకే అలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసి మళ్ళీ కామెంట్స్ అనేది అడుగుతారనమాట. అందువల్ల నేను ముందే చెప్తున్నాను, మీకు ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటేనే దాని జోలికి వెళ్ళండి, లేకపోతే తక్కువ అమౌంట్ తీసుకోండి. నేను చెప్పినట్టు పే లేటర్ యాక్టివేట్ చేసుకోండి, అందులో నుంచి తీసి ఈఎంఐ పే చేయండి. ఈఎంఐ 5వ తేదీ పే చేస్తే మీకు 8వ తేదీ 9వ తేదీ శాలరీ వస్తుంది. అప్పుడు కావాలంటే నెక్స్ట్ మంత్కి 1వ తేదీ పే లెటర్ పే చేసే విధంగా అమౌంట్ అనేది తీసి పెట్టుకోండి. ఈ విధంగా మీరు రొటేషన్ అనేది చేసుకోవాలి. అంతేగాని మీరు తీసుకొని ఈఎంఐ మిస్ అయినారంటే మాత్రం ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. వీలైనంత వరకు ఏదైనా కష్టం ఉన్నప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. అనవసరంగా మీరు తీసుకొని మంత్లీ 3% అనేది ఇంట్రెస్ట్ పే చేయకండి. అవన్నీ మీకు తెలియదు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని చూసినారంటే మనం ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి పే చేస్తున్నామో మీకే అర్థమవుతుంది. అందువల్ల మీకు ఎక్కువ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. లిమిట్ వచ్చిందా అలాగే భద్రంగా పెట్టుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. అంతేగాని చిన్న విషయాలకంతా మనము అందులో తీసుకున్నామంటే ఇంట్రెస్ట్ అనేది 3%. మీకు తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లోన్ సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. తప్పకుండా నేను చూస్తే రిప్లై ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు రిప్లై ఇచ్చేదానికి బాగుంటుంది. లేదంటే ఎవరో చూసి ఇవ్వాలంటే కొంతవరకు లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.